హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి బొరుగులు ఉగ్గాని నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఎక్కువ శాతం దీన్ని బొరుగులు ఉగ్గాని అంటారు, మేము మాత్రం బొరుగులు ఉప్మా అంటాము. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సినవి ఒక 2 టమోటా, ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి. వీటన్నిటిని కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత పక్కన బాండిల్ పెట్టుకొని బాండిల్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఎండుమిర్చి, పల్లీలు, తాలింపు గింజలు వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియను వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు పక్కన బొరుగుల్ని మనం తడిపి పెట్టుకుందాము. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని మనకు సరిపడన్ని బొరుగులు వేసుకోవాలి నీళ్ళల్లో. వాటిని ఒక 2 నిమిషాలు పక్కన ఉంచాలి. తర్వాత తాలింపు చూసుకుంటూ ఆనియన్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసేసుకోవాలి. టమోటాలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి సాల్టు, పసుపు, కొంచెం కారము వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత టమోటాని బాగా మగ్గనివ్వాలి. టమోటా మగ్గేలోపు మనం ముందుగా నీళ్ళల్లో వేసుకున్న బొరుగుల్ని ఇట్లా కలుపుకొని గట్టిగా లేకుండా మెత్తగా అయ్యేలాగా చూసుకొని వాటిని వాటర్ లేకుండా పిండుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. పక్కన ప్లేట్లో బొరుగులన్నీ వాటర్ లేకుండా పిండి పెట్టుకున్న తర్వాత టమోటా అంతా మగ్గిన తర్వాత వాటర్ తీసి పెట్టిన బొరుగులను కూడా తాలింపులో వేసుకొని బాగా టమోటా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం అవి చూసుకొని కొంచెం వేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా పప్పుల పొడి చాలా రుచిగా ఉంటుంది. నేను దీంట్లో మిక్స్ చేయట్లేదు, పిల్లలు తింటారు కారం అంటారు అనేసి పప్పుల పొడి దీంట్లో మిక్స్ చేస్తే, అందుకే మాకు కావాలంటే పక్కన వేసుకొని తినొచ్చు అనేసి దీంట్లో మిక్స్ చేయలేదు. ఒక 2 నిమిషాలు మొత్తం కలిసే వరకు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేయడమే. అంతేనండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే మీరందరూ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.